గైస్ వెల్కమ్ టు కేటీపీ ప్రసాద్. 'నితిన్' ఎవరైతే మాత్రం మూవీ అయితే తీయడం అయితే జరుగుతుందనమాట. డైరెక్టర్ గారైతే మాత్రం ఈ మూవీ నేమ్ వచ్చి 'మహారాజు'. ఈ 'మహారాజు' మూవీ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా అయితే ఉందని చెప్పాలనమాట. మూవీ ఫస్ట్ హాఫ్ గాని, సెకండ్ హాఫ్ గాని 2 విధాలుగా చూసుకుంటే మాత్రం 2 అయితే బాగుండడం అయితే జరుగుతుందనమాట. సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ రెండిటికి తగ్గేది లేదని ఉంది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఇంకా వేరే లెవెల్‌లో అయితే మాత్రం తీయడం అయితే జరుగుతుందనమాట. ఈ మూవీలో హీరోగా అయితే విజయ్ సేతుపతి గారైతే నటించడం అయితే జరుగుతుందనమాట. విజయ్ సేతుపతి గారైతే మాత్రం వేరే అసలు వేరే ఎక్సలెంట్ రోల్ అయితే మాత్రం తీయడం అయితే జరుగుతుందనమాట. ఈ మూవీలో అయితే మాత్రం ఒక సెల్యూట్ షాప్ నడిపేటువంటి ఒక బార్బర్‌కి తనకి ఒక మహాలక్ష్మి అయితే మాత్రం మిస్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. అంటే పర్టిక్యులర్‌గా వాళ్ళ యొక్క కూతురు అయితే మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఆ యొక్క సీక్వెన్స్ ఏదైతే ఉందో ప్రతి ఒక్క క్యారెక్టర్ ఆళ్ళ యొక్క జస్టిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. మన మూవీ చూస్తున్నంత సేపు సస్పెన్స్‌గా అయితే ఉండిద్ది. చాలా అంటే చాలా థ్రిల్లర్‌గా సస్పెన్స్‌గా అయితే ఉండిద్దనమాట మూవీ అయితే మాత్రం ఫస్ట్ హాఫ్ నుంచి. ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకైతే మాత్రం వేరే లెవెల్‌లో అయితే మాత్రం తీయడమే జరుగుతుంది. 2 కాన్సెప్ట్‌లు అయితే తీసుకుంటున్నారనమాట. వేరే లెవెల్‌లో అయితే తీసుకుంటున్నారని మనకైతే అర్థమైపోయిద్దనమాట మూవీ చూస్తున్నంత సేపు. మనమైతే మాత్రం ఈ మూవీని పిల్లలతో కూడా చూడొచ్చు. యూ/ఏ అనమాట. ఈ మూవీ అయితే మాత్రం యూనివర్సల్ అడల్ట్ మూవీసే. ఈ పర్టిక్యులర్‌గా ఫ్యామిలీతో అయితే మాత్రం ఈ సినిమా అయితే చూడొచ్చు. తప్పే లేదనమాట. ఆ రకంగా అయితే ఉండుద్ది. ఈ మూవీ అయితే మనం డెఫినిట్‌గా చూడొచ్చేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా అయితే చూడొచ్చనమాట. ఈ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా అయితే తీశారనమాట. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఇంకా ఆ రకంగానే తీశారు. ఈ మూవీలో బీజీఎం కూడా పర్లేదు బాగానే ఉంది. ఇక మూవీ అయితే మాత్రం చూసుకోవచ్చు గైస్. చాలా అయితే బావుండిద్దనమాట. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ మనకైతే బోరింగ్ అయితే అనిపించదు. మనకైతే మాత్రం చూసినంత సేపు చాలా అయితే బావుంటది. థ్రిల్లర్‌గా అయితే సస్పెన్స్‌గా అయితే ఉండిద్ది. మేబీ సస్పెన్స్ చూడాలనుకున్నోళ్ళైతే మాత్రం ఈ మూవీకైతే ఎళ్ళిపోవచ్చనమాట. ఆ రకంగా అయితే ఉండిద్ది. డైరెక్టర్ గారైతే మాత్రం ఎక్సలెంట్‌గా అయితే ఈ మూవీనైతే తీసుకోవడం అయితే జరుగుతుందనమాట. నితిన్ గల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇంకా చాలా సినిమాలయితే మాత్రం ఇలాగా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే గైస్, ఈ రివ్యూ ఇక్కడితో ఎండింగ్ చేసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే. బై.